హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈ రోజైతే నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. మ్యాంగోతో ఐస్ క్రీమ్ ఇంకా సీజన్లోనే కదండి, ఇంకా సీజన్ అయిపోయినకి వస్తుంది, వర్షాలు పడుతున్నాయి, మనకు పురుగు వచ్చేస్తుంది. సో అందుకని నేను మ్యాంగోతో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుందండి, స్మూత్ కూడా వచ్చేస్తుంది. మనకి ఇంట్లో నార్మల్ మిక్సీలోనే చేసి చూపిస్తున్నానండి. అందరికి బ్లెండర్స్ అలా అయితే కూడా బాగా వస్తుంది అనుకుంటారు, లేదు మిక్సీలో వేస్తే కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ బాగా వస్తుందని అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. త్వరగా కూడా చేసుకోవచ్చండి మ్యాంగో ఐస్ క్రీమ్. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. మ్యాంగో ఐస్ క్రీమ్కి ముందుగా హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. పాలు తీసుకొని కాంచేసుకున్నాను. ఇందులో 7 to 8 స్పూన్స్ వరకు ఈ స్పూన్తో షుగర్ తీసుకున్నానండి. షుగర్ వేసేస్తున్నాను. మనము వెనిలా కస్టర్డ్ చేసేసుకొని మ్యాంగో వేసుకొని ఐస్ క్రీమ్ చేసుకుంటామండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇలాగ మనకి షుగర్ మెల్ట్ అవుతానే ఎంతో టేస్ట్ ఉంటుందండి మ్యాంగో ఐస్ క్రీము. సీజన్ కదా, మళ్ళీ మనకి ఫ్రూట్స్ అయితే దొరకవు. ఇప్పుడైతే షుగర్ మెల్ట్ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఈ స్పూన్తో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని వేస్తున్నానండి. ఈ కస్టర్డ్ పౌడరు మనం వేయంగానే బాగా కలపాలండి, లేదంటే మనకి అడుగు వచ్చేస్తుంది, మనకి ఇదైపోతుందండి, తొందరగా ఇదవుతుంది. ఇలాగ కొంచెం గట్టిగా ఉండాలి, కొంచెం కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది ఐస్ క్రీమ్ కదా, లూజ్గా ఉంటే మనకి రాదు. కొంచెం వేసుకొని బాగా విస్క్ చేసేసుకున్నాము, గడ్డ కట్టకుండా. కస్టర్డ్ని అయితే మనకి కస్టర్డ్ స్మెల్ అయిపోయేంత వరకు ఇది చేసుకుంటే చాలండి. ఒక పొంగిచ్చేస్తే చాలు. ఇది చల్లగా చేసి పెట్టుకోవాలండి ఫస్ట్, తర్వాత మ్యాంగోస్ వేసి చేసుకుందాము. ఇప్పుడైతే మనకి కస్టర్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను తీసుకునేది కూడా వెనిలా కస్టర్డ్ తీసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది చాలా. అలాగే నేను వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. మనం ఎప్పుడు చేసుకున్న కస్టర్డ్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను డార్క్ వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. మన ఇష్టం, వైట్ అయినా వేసుకోవచ్చు, డార్క్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కస్టర్డ్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. షుగర్ కావాలంటే మీరు ఎక్కువ తింటారు అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఐస్ క్రీమ్ కదా, కొద్దిగా మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా వేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ షుగర్ అయితే సరిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి కస్టర్డ్ మనము చల్లగా చేసుకుందాము. ఇప్పుడు 50 grams ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. ఇలాగ మనకి మెజర్మెంట్ ఉంటుంది కదా, బయట అమ్ముతారండి షాప్లలో. ఈ మెజర్మెంట్ గ్లాసు 30 to 40 రూపీస్ వరకు ఉంటుంది. మనం ఇలాంటిది ఒకటి తెచ్చి పెట్టుకుంటే మనం పక్కాగా మెజర్మెంట్స్తో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ ఇందులో వేసుకొని మెజర్మెంట్ చూసుకొని వేసేసుకోవచ్చండి. ఇందులో వచ్చేసి 50 to 60 grams వరకు నేనైతే ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మనకి బయట దొరుకుతుంది కదా, ఆ క్రీమ్ తీసుకున్నానండి. మనకి ఇలాగ రైసు, మైదా, చెన్నా ఫ్లోర్, షుగరు, రవ్వ, లీటర్స్ ఎలా కావాలంటే అలాగ ఉంటుందండి మెజర్మెంట్ కప్ మీద. మనం ఏ కొలతలకు కావాలంటే ఆ కొలతలకి మనము మెజర్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదా, 1 కప్పు మామిడి పండు తీసుకున్నానండి. తీయదైతే బాగుంటుంది, మనకి పుల్లది ఉండేదైతే వద్దు. అవి వేసుకొని మనము మెత్తగా మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు మనము మిక్సీకి వేసేసుకున్నామండి ఫ్రెష్ క్రీము, మ్యాంగో పల్పు. ఇదల్లా మనం ఇందాక తీసుకున్న కస్టర్డ్లో వేసేసుకోవాలండి. కస్టర్డ్లో వేసేసుకొని మళ్ళీ ఇదంతా బాగా ఇలాగా విస్క్ చేయాలి. విస్క్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి దీన్ని, ఈ పల్పునంతా మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలండి.
మనం ఐస్ క్రీమ్ అంటేనే ఎక్కువ విస్కింగ్ ప్రాసెస్లోనే మనకి స్మూత్నెస్ అనేది వస్తుంది. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగ మిక్సీ అయితే ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అని మిక్సీలో చూపిస్తున్నానండి. ఇలాగ మొత్తం ఈ పల్పల్లా ఇందులో వేసేసుకొని మళ్ళీ మెత్తగా మొత్తం కలిసేటట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఈ పల్పునంతా మిక్స్ చేసినాక మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మొత్తం మనం కస్టర్డ్ మ్యాంగో పల్పు అంతా వేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ చేసేసుకొని మనం దీన్ని ఒక 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాత బ్లెండ్ చేసుకుందాము. అప్పుడు మనకి థిక్ స్మూతీగా వస్తుంది ఐస్ క్రీమ్. ఇప్పుడైతే దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టేస్తామండి ఒక 6 అవర్స్. ఇప్పుడైతే 6 అవర్స్ తర్వాత మనకైతే ఐస్ క్రీమ్ అయితే మ్యాంగో ఐస్ క్రీము ఇలా ఉందండి. 6 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలండి. మనకి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఎంత మిక్సీ చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అంత స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. మనకి ఇంట్లో బ్లెండర్ ఉంటుంది, దాంతో అయినా చేసుకోవచ్చు. నేను ఇలాగ నార్మల్గా చూపిస్తున్నాను. ఇలాగంతా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టేసుకుంటే స్మూత్ మిక్చర్ అంటూ వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసినాను కదండి. సెకండ్ టైము ఇలాగా మనకి మెత్తగా సిల్కీగా సాఫ్ట్గా వస్తుంది మనకి ఐస్ క్రీమ్ లాగా. చూడండి ఎంత సాఫ్ట్ అయిందో. ఇప్పుడు మనం దీన్ని ఫ్రీజర్లో ఓవర్ నైట్ కానీ లేకుంటే 14 to 15 అవర్స్ కానీ మనం బాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలండి. ఒక ఓవర్ నైట్ పెట్టేసి చూద్దాము. ఐస్ క్రీమ్ అయితే మనకి బాగా వచ్చిందండి. మనం త్వరగా మెల్ట్ కాకముందుకే మనం దీన్ని తీసేసుకుందాము. ఇలాగా స్కూప్ ఉంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి ఐస్ క్రీము. ఇప్పుడు మనం బాదం పప్పుతో జస్ట్ అలాగా బాదం కానీ పిస్తా కానీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మ్యాంగో ఐస్ క్రీము మళ్ళీ సీజన్ అయిపోతే మనకి మ్యాంగోస్ కూడా దొరకవండి. ఇప్పుడైతే టేస్ట్ చేయట్లేదండి, కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో అందుకని టేస్ట్ చేయట్లేదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.